ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. శ్రీరామ జయం. మన పండుగలు ప్రకృతికి పర్యావరణానికి హితకరంగా మనం మెలగాలి అనే సందేశాన్ని ఇస్తాయి. పండుగలు, వ్రతాలు, నోములు వేర్వేరు అంశాలతో ముడిపడి ఉన్నప్పటికీ ఏ పండుగకు ఆ పండగ ఒక ప్రత్యేకతతో కూడుకొని ఉంటుంది. పాల్గొన మాసం శుక్లపక్షం పౌర్ణిమ హోళీ పండుగ ఎంత ఆనందం కలిగించే రోజో. రంగురంగులతో వసంతాలు విరజిమ్ముకుంటూ చిన్నారులు పెద్దలు అందరూ కూడా మహదానందంగా ఈ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతారు. పాత గొప్ప కొత్తవి పాతవి అయిన జ్ఞాపకాలన్నింటినీ కూడా బేరీజు వేసుకుంటూ ఇందులో ఈ సంవత్సరం అంతా కూడా గడచిన ఆ జ్ఞాపకాల దొంతరలలో మంచి జ్ఞాపకం అంటూ కొసమెరుపుగా హోళీ పండుగను నిర్వహించుకుంటారు. ఏమిటి ఈ పండుగ? ఒక్కొక్క పండుగ ఒక్కొక్క విధానంలో ఉంటుంది. ఉగాది నాడు ఉగాది పచ్చడి, రామనవమి నాడు బెల్లం పానకం, శ్రావణ పౌర్ణిమ నాడు రాఖీ బంధనం, విజయదశమి రోజు ఆలయానికి వెళ్ళడం, పాలపిట్టను చూడడం, రావణ దహనం. ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రత్యేకత. అయితే హోళీ పండుగ ప్రత్యేకత ఏంటి? రంగులు. ఎందుకు ఈ రంగులు? ఈ మాసంలో శిశిర ఋతువులో ఫాల్గుణ మాసంలో మన దేహంలో ఉండేటటువంటి వేడి ఒక్కసారిగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. వాతావరణంలో వేడి పెరుగుతుంది. ఉత్తరాయణం ప్రారంభం కావడంతో క్రమేపీ పగటి కాలం పెరిగి రాత్రికాలం తగ్గుతుంది. వేడి ఎక్కువ కావడంతో కొత్త కొత్త చర్మ వ్యాధులు వస్తాయి. చెమటలు, పొక్కులు, వేళ్ల మధ్యన గజ్జి, తామర, చిడుం ఇలాంటి వ్యాధులు ఈ కాలంలోనే వస్తాయి. చెమట బాగా పెరిగిపోయి నెత్తి, వీపు, భుజాలు, చేతులు, కాళ్ళు, ఒళ్ళంతా దురద, చెమట. ఇది తొలగించుకోవాలి అంటే ప్రకృతి మనకు ఒక అద్భుతమైనటువంటి ప్రసాద రూపంలో కొన్ని మొక్కలను సూచించింది. ఆ మొక్కలు ఈ కాలంలోనే పుష్పిస్తాయి. ఆ పుష్పాలు మోదుగ పూలు. మూడువారిపోయినట్టుగా ఉండే మొక్క మోదుగ మొక్క, మోదుగ చెట్టు. మహావృక్షంలాగా కనిపిస్తుంది, చిన్న చెట్టు. మోదుగ పూలు లేత ఎరుపు, తెలుపు రంగు మిశ్రమంలో ఉంటాయి. పసుపు, ఎరుపు, తెలుపు 3 రంగుల మిశ్రమంతో ఉండే ఈ పువ్వులు, మోదుగ పువ్వులను శివనాడు శివాభిషేకం చేసిన తర్వాత ఈశ్వరునికి ప్రీతిగా అర్పిస్తాం మనమంతా కూడా. అలాగే ఆ మోదుగ పువ్వులు ఆయుర్వేద శాస్త్ర రహస్యాలను నిక్షిప్తం చేసుకుని ఉన్నాయి. ఆ మోదుగ పూలను నీళ్ళల్లో ఉడకబెట్టి ఆ ఉడకబెట్టిన నీటి ద్వారా వచ్చేటటువంటి ఆ ద్రవం లేత ఎరుపు రంగులో ఉంటుంది. ఆ ద్రవంలో చేతులు ముంచితే ఈ చేతులపైన వచ్చేటటువంటి చిడుం, గజ్జి, తామర, చర్మ వ్యాధులు, బొల్లి, తెల్లగా వచ్చేటటువంటి పాండు రోగం, శరీరం అంతా కూడా పాలు పోవడం, తెల్లబారిపోవడం, అలాగే ల్యూకోడెర్మా అన్న పేరిట మనం చెప్పేటటువంటి తెలుపు చుక్కలుగా వచ్చే వ్యాధి తగ్గించేటటువంటి గుణం ఈ పువ్వులో ఉంది. కనుక మోదుగ పువ్వులను శివరాత్రి నాడు శివార్పణంగా సమర్పించాలి. మోదుగ పువ్వులను ఉడకబెట్టి ఆ వచ్చేటటువంటి ద్రవంతో వసంతాలు విరజిమ్ముకోవాలి. ఇది శాస్త్రీయ విజ్ఞానం అందించేటటువంటి కోణం. అలాగే పొద్దుతిరుగుడు పూలు, మందార పూలు, దిరిసిన పువ్వులు, రకరకాల రంగురంగులలో లభించేటటువంటి పువ్వులు అనేకం ఈ కాలంలో లభిస్తాయి. పసుపు రంగులో ఉండే పుష్పాలు కూడా విశేషంగా లభిస్తాయి. ఆ పుష్పాలను మనం ప్రత్యేకంగా సేకరించి ఉడకబెట్టి వాటి ద్వారా వచ్చేటటువంటి పసుపు రంగు, అలాగే ఆకుపచ్చ రంగు, మారేడు ఆకులను నీటిలో మరగబెడితే
మనకు చిక్కని చక్కని ఆకుపచ్చ రంగులో ఉండే ద్రవం లభిస్తుంది. మారేడు ఆకుకు కూడా చర్మ వ్యాధులను పోగొట్టేటటువంటి గుణం ఉంది. ఈ రహస్యం తెలిసిన ప్రాచీనులు ఆ మొక్కలను కాపాడుకోవాలి, ఆ మొక్కలను పెంచి పోషించాలి. అలాగే ఔషధ విలువల గల ఈ మొక్కల ద్వారా లభించేటటువంటి వనరులతో, నీటి వసతులతో చర్మానికి సంబంధించినటువంటి లేపనాలు చిన్నారి బాలబాలికలకు చెప్పే నిమిత్తమై ఇలా వసంతం. చిక్కగా ఉండేటటువంటి ద్రవం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయో అన్న ఊహతో కాస్త పలసన చేసి, పలసగా వచ్చి ఆ ద్రవంతో రంగురంగులుగా జీవితాన్ని రంగులమయం చేసుకోవాలి. విబ్జియార్ అనేటట్లుగా హోలీ అనేటటువంటి శాస్త్రీయ వైజ్ఞానిక కోణంలో ఈ పండుగను మన ముందు ఉంచారు. ఇక హిరణ్యకశ్యపుడి సోదరి సింహిక, హేళిక, హోళిక అనేక పేర్లతో మనం పిలుచుకుంటూ ఉంటాం. ఆ సోదరి ప్రహ్లాదుడు మేనల్లుడే కానీ మా అన్నకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు, వీడిని సంహారం చేసే నిమిత్తమే మా అన్న ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం పొందడం లేదే అని చెప్పేసి తన ఒళ్ళో కూర్చుంటబెట్టుకొని మంటల్లో దూకిందిట. చిత్రంగా ప్రహ్లాదుడికి ఏం కాలేదు, కానీ ఆ హోళిక దగ్ధమైపోయింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఫాల్గుణ మాసం శుక్లపక్షం పాడ్యమి నాడు సాయంత్రం కామదహనం అన్న పేరిట వీధి కూడళ్లలో మంటలను ఏర్పాటు చేసి అందులో పిడకల, నుగ్గు ఇలాంటివన్నీ కూడా ఉంచి పెద్దగా మంటలు ఏర్పాటు చేసి వాటి చుట్టూ కూడా తిరుగుతూ రంగులను విరజిమ్ముకోవడం మరునాడు వసంతకేళి అన్న పేరిట మనం నిర్వహించుకుంటూ ఉంటాం. ఇది ఈ హోళీ పండుగ వెనకాల ఉండేటటువంటి వైజ్ఞానిక కోణం, అంతరార్థం. పండుగలను శాస్త్రీయ కోణాలలో వివేచన చేద్దాం, విజ్ఞానవంతంగా పండుగలను మనం మార్చుకుందాం, వైజ్ఞానిక భారతాన్ని ఆవిష్కృతం చేసుకుందాం. మరింత ఆనందంగా మళ్ళీ కలుసుకుందాం. మీ వెంకటరమణయ్య గారి పెద్ద అబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.